అమావాస్యలోపు మకర రాశి వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్యలోపు కానీ అమావాస్య రోజు కానీ మకర రాశి వారికి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఇంతకీ ఏమిటా ప్రమాదం? అది ఏ రూపంలో రాబోతుంది? ఆర్థికంగానా, ఆరోగ్యపరంగానా, లేక కుటుంబంలో సమస్యల రూపంలోనా? ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మకర రాశి వారు అమావాస్య వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే మకర రాశి రాశిచక్రంలో 10వది. ఇది ఒక భూతత్వ రాశి. భూమి యొక్క గుణాలు ఇందులో ఉంటాయి. అంటే భూమి ఎంత స్థిరంగా ఉంటుందో మకర రాశి వారు కూడా అంతే స్థిరమైన ఆలోచనలు, పద్ధతులు కలిగి ఉంటారు. వీరు గాలిలో మేడలు కట్టరు. ప్రతిదీ వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. చేసే పనికి ఫలితం ఉంటుందా లేదా అని అంచనా వేసుకుంటూ ఉంటారు. మకర రాశి ఒక ఎత్తైన గట్టి రాతి పర్వతం లాంటి వారు. ఇది స్థిరంగా, కఠినంగా తన ఆకారాన్ని మార్చుకోకుండా ఉంటుంది. దీనికి ఒక నిర్మాణం, ఒక క్రమశిక్షణ ఉంటాయి. దీని అధిపతి శని కాబట్టి ఇది అత్యంత కఠోర, శ్రమ, వాస్తవికతకు ప్రతీక. ఇక చంద్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహం. చంద్రుడు మన కారకుడు. చంద్రుడు మన మనస్సు, భావోద్వేగాలు, ఆలోచనలు, మానసిక స్థితికి అధిపతి. చంద్రుడు జలతత్వ గ్రహం. నీరు ఎలా ప్రవహిస్తూ మారుతూ ఉంటుందో మన మనసు కూడా అలాగే చంచలంగా ఉంటుంది. చంద్రుడి వల్లే మనకు సున్నితత్వము, ప్రేమ, ఆప్యాయత వంటి లక్షణాలు కలుగుతాయి. చంద్రుడు అన్ని గ్రహాల కన్నా వేగంగా సంచరిస్తాడు. ప్రతి 2.5 రోజులకు ఒక రాశిని మారుస్తాడు. అందుకే మన మానసిక స్థితి కూడా తరచుగా మారుతూ ఉంటుంది. ఈ అమావాస్య ప్రభావం వల్ల మకర రాశి వారిని చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదనే భావన, విపరీతమైన ఒంటరితనం మిమ్మల్ని పీడిస్తుంది. భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి, డబ్బు గురించి అకారణమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. రాత్రులు నిద్ర పట్టకపోవటము, పీడకలలు రావటం జరగవచ్చు. ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోలేని స్థితి, చిన్న విషయాలకు కూడా నిర్ణయం తీసుకోలేక గంటల తరబడి సతమతమవుతూ ఉంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రతి విషయంలోనూ చెడునే ఊహించుకుంటూ ఉంటారు. ఎవరైనా మంచి చెప్పినా అందులో కూడా తప్పు వెతికేంతగా మీ మనస్సు ప్రతికూలంగా మారిపోతుంది. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు మీ ఆర్థిక పరిస్థితి తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందదు. వ్యాపారంలో లాభాలు పడిపోతాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు. హాస్పిటల్ ఖర్చులు, వాహనాల రిపేర్లు, కోర్టు కేసులు అంటూ డబ్బు నేలలా ఖర్చు అయిపోతుంది. మీ సేవింగ్స్ మొత్తం కరిగిపోయే ప్రమాదం ఉంది. నమ్మిన స్నేహితులే, బంధువులే మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేయవచ్చు. అధిక వడ్డీ ఆశ చూపే స్కీమ్లలో, చీటీలలో డబ్బు పెట్టి నష్టపోవద్దు. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గటంతో అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో చేసిన అప్పులు తీర్చడం చాలా కష్టమవుతుంది. అమావాస్య రోజు చంద్రుడు ఉండడు. ఈ రోజు చంద్రుడు లేకపోవటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అమావాస్య ముందు నుండే మీ ఆరోగ్యం క్షీణించటం మొదలవుతుంది. మకర రాశి శరీరంలో పాదాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాదాల నొప్పులు, మడమల నొప్పులు, కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. రాశ్యాధిపతి గురువు కాలేయానికి కారకుడు. గురువు బలహీనపడటం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు. అదే సమయంలో శని ప్రభావం వల్ల శరీరం ఎప్పుడూ బద్ధకంగా, నీరసంగా, ఏ పని చేయాలన్నా ఆసక్తిగా లేకుండా ఉంటుంది. మీకు గనుక షుగర్, బీపీ, ఆస్మా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే అవి ఈ సమయంలో మళ్ళీ ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు బాగోలేనప్పుడు మన ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. అది నేరుగా మన సంబంధాలపై ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులు సాధారణంగా అన్న మాటలను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. తమను ఉద్దేశించే అన్నారని, తమను అవమానించారని బాధపడుతూ ఉంటారు. ఎదుటి వారిపై అనవసరమైన అనుమానాలు పెరుగుతాయి. వారి ప్రతి కదలికను, ప్రతి మాటను భూతద్దంలో పెట్టి చూస్తారు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. తమ గదిలో తాము ఒంటరిగా ఉండిపోవాలని కోరుకుంటారు. ఇది వారిపై ప్రేమ ఉన్నవారిని మరింత బాధిస్తుంది. అపార్థాలు, అనుమానాలు చివరికి వాదనలకు, గొడవలకు దారితీస్తాయి. ఈ రోజున మొదలైన చిన్న గొడవ కూడా సంబంధాల్లో చెరగని మంచను మిగల్చవచ్చు. ఈ అమావాస్యలోపు కానీ అమావాస్య రోజు కానీ మకర రాశి వారు కొన్ని తప్పులు చేయకూడదు.
ఇవి చేస్తే మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు. మరి అవి ఏమిటి అంటే ఉద్యోగానికి రాజీనామా చేయటం, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం, ఆస్తి అమ్మటం లేదా కొనటం, పెళ్లికి ఒప్పుకోవటం వంటి జీవితాన్ని మార్చే ఏ నిర్ణయము ఈరోజు తీసుకోవద్దు. మీ నిర్ణయాధికారం బలహీనంగా ఉంటుంది. ఎవరైనా మీతో వాదనకు దిగినా క్షమించండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుండి మౌనంగా వచ్చేయండి. మీ శాంతి కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, కొత్త పెట్టుబడులు వంటివి అస్సలు చేయవద్దు. గొడవలు జరిగే ప్రదేశాలకు, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు, విషాదభరితమైన వార్తలకు, సోషల్ మీడియా వాదనలకు దూరంగా ఉండండి. మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం మనసులో ప్రతికూలతలను, ఆందోళనను పెంచుతాయి. వీటికి దూరంగా ఉండండి. తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా గడపండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. శివాలయ దర్శనం చాలా మంచిది. ఓం నమఃశివాయ లేదా చంద్రుని మంత్రమైన ఓం సోమాయ నమః జపించటం వల్ల మనసు ప్రశాంతపడుతుంది. కనీసం 15 నుండి 20 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల మనసులోని అలజడి తగ్గుతుంది. ప్రశాంతమైన సంగీతం వినటం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. పేదవారికి పాలు, బియ్యము, నీరు లేదా వెండిని దానం చేయటం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది మరియు దోషాలు తొలగిపోతాయి. చంద్రుడు తల్లికి ప్రతీక. మీ తల్లితో మాట్లాడండి, ఆమె ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీపై శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమావాస్య ఒక మంచి తిథి. అమావాస్య రోజు మీరు హనుమంతుడిని పూజించండి. శనిదేవునికి హనుమంతుడంటే అత్యంత ప్రీతి. హనుమంతుడిని భక్తుల జోలికి శని రాడు. ప్రతిరోజు, ముఖ్యంగా మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి. ఇది ఆర్థిక కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించేలాగా చేస్తుంది. శని అమావాస్య రోజున శనిదేవుణ్ణి పూజించటం వలన శని ప్రభావం తగ్గుతుంది. ఈ రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. నువ్వులు, నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుము వంటివి శనికి ప్రీతికరమైనవి. ఈ వస్తువులను శనిదేవుడికి సమర్పించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి దాన ధర్మాలు చేయటం చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వులు, నల్ల నూనె, నల్ల వస్త్రాలు, ఇనుముతో చేసిన వస్తువులు, చెప్పులు, గొడుగు వంటివి పేదవారికి దానం చేయాలి. అన్నదానం చేయటం కూడా చాలా మంచిది. ప్రత్యేకించి పేదవారికి, వృద్ధులకు సహాయం చేయటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మకర రాశి వారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారాలను పాటించండి. అలాగే అమావాస్య వచ్చే వరకు మరియు అమావాస్య రోజు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా అమావాస్య రోజున సాయంత్రం లేదా రాత్రి సమయంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు దీపారాధన చేసి కుంకుమ పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం పఠించడం చాలా మంచిది. పాలు, పండ్లు, బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజున నల్ల నువ్వులు, నెయ్యి, బెల్లం కలిపిన ఆహారాన్ని ఆవులకు తినిపించటం లేదా పేదలకు దానం చేయటం వల్ల శని దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధ్యానము, ప్రశాంతమైన మనసుతో చేసే ఈ పూజలు ఆర్థిక సమస్యలను తొలగించి ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతాయి. అంతేకాకుండా అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మకర రాశి వారికి మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. ఈ పూజ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ ఆరాధనతో పాటు పేదలకు దానం చేయటం వల్ల పుణ్యం కలుగుతుందని, ఇది అంతిమంగా శ్రేయస్సును తీసుకువస్తుంది. ఇక మకర రాశి వారు ఎలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారో కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే 3 ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నారు. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి, లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఈ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకు 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోండి. అవసరమైతేనే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి.
అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషిలా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే మకర రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయంలోనికి గొడవల్లోనికి దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత కూడా పోతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై కావచ్చు, వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల కానీ మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఉన్నట్లయితే వారిని దూరం చేయటం లేదా దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు? వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా. మీకు ఎందుకు చెప్తూ ఉన్నారు అనే అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని మీరు మంచి చెడులను బేరోజు వేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకం విషయంలో, వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయటం, డబ్బు తప్పుగా ఇవ్వటం వంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళరాదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. దానివల్లే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు మకర రాశి వారి జాతకంలో 3 ద్రోహులు కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరిగించడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లోనికి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అలా అని అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటారా, చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు వారితో చర్చించకూడదు. వారితో చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం, భాగస్వామి ఒప్పందాలు చేయటం ఇటువంటి పనులు చేయకండి. వారిచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది.